హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మసాలా గుత్తి వంకాయ కూర వండాను. దాని ప్రిపరేషన్ మీకైతే చెప్తాను. కూర మాత్రం చాలా సూపర్ అంటే సూపర్గా కుదిరింది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే మాత్రం నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ముద్ద మాత్రం. ఇలా అయితే ఉంది రోస్ట్కి. ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ఫస్ట్గా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాని తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కలను కూడా వేయించాలి. దోరగా వేయించుకోవాలి. కొంచెం చిటపట్లు ఆడుతూ ఉంటాయి, కొంచెం దూరంగా ఉండండి, లేదంటే మీ మీద కూడా ఎగురుతూ ఉంటుంది. అది కొంచెం మెత్తపడడానికి కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేశాను పైన, లేదంటే అడుగు మాడిపోద్ది. కిందకి అడుగు పట్టే సాల్ట్ ముందుగా ఆయిల్ వేసామంటే అడుగు పట్టేస్తుంది. సో పైన వేయాలి, వేసి స్ప్రింక్ చేయాలి. స్ప్రింకిల్ అలా చేసిన తర్వాత కారం కూడా స్ప్రింకిల్ చేస్తే ఆ మసాలా కారం, ఆ ఉప్పు రెండు ఆ వంకాయ ముక్కలకి చాలా బాగా పడుతుంది. దాని మీద మూత పెట్టేయడమే, కొంచెంసేపు మగ్గించాలి. తర్వాత మసాలాకి అయితే ప్రిపరేషన్ చెప్తాను. అల్లం, ఉల్లిపాయ, టమాటో, వెల్లుల్లి, మిరియాలు, కొంచెం 2 జీడిపప్పులు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ పేస్ట్ని అయితే తయారు చేసుకోవాలి. తర్వాత వేయించిన వంకాయ ముక్కలు తీసేసి అందులో ఈ మసాలా ముద్ద వేయాలి. అందులో కొంచెం పెరుగు, కొంచెం మసాలా ముద్ద కూడా వేసాను. తర్వాత కొంచెం కారం కూడా వేస్తున్నా, మసాలా కారం మా సైడ్ ఆడించుకునేది. సో దెన్ నెక్స్ట్ ఏంటంటే యాలకులు చితకొట్టేసి వేస్తే కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో వస్తుంది. హోటల్లో తిన్న టేస్ట్ ఫీలింగే ఉంటుంది మనకైతే మాత్రం. సో మీరైతే ప్రిపేర్ చేసుకోండి. ఇలానే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత వేయించిన వంకాయ ముక్కల్ని ఆ మసాలా ముద్దలో కొంచెం లైట్గా వేయించాలి. కొంచెం ఆ ముద్ద అంతా వంకాయ ముక్కలకి పట్టేటట్టు కొంచెం స్లో మంట మీద వేయించాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. తర్వాత అది నీళ్ళు పోసుకొని కొంచెంసేపు వంకాయ ముక్కలు జ్యూసీగా ఉండేటట్లు చేసుకోవడమే. లాస్ట్కి రెడీ అండి గుత్తి వంకాయ కూర.